నమస్కారం. రేపటి విశిష్టతను ఇప్పుడు చూద్దాం. రేపు 13వ తారీఖు జూన్ నెల 2025వ సంవత్సరం శుక్రవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు మృగశీర్ష కార్తె. రేపు జ్యేష్ఠమాస బహుళపక్ష విద్యా తిథి మధ్యాహ్నం 3:18 వరకు, తదుపరి తదియా తిథి. పూర్వాషాఢ నక్షత్రం రాత్రి 11:21 వరకు, తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం. శుక్ల యోగం మధ్యాహ్నం 1:48 వరకు, తదుపరి బ్రహ్మయోగం. గరజి కరణం మధ్యాహ్నం 3:18 వరకు, తదుపరి వణిజ కరణం రాత్రి 3:35 వరకు ఉంటాయి. సూర్యుడు వృషభ రాశి మృగశీర్ష నక్షత్రం 2వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు ధనస్సు రాశిలో రాత్రి తెల్లవారుజామున 5:38 వరకు, తదుపరి మకర రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం ఉదయం 8:06 నుండి 9:48 వరకు. అమృతకాలం సాయంత్రం 6:16 నుండి 7:57 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:42 సూర్యాస్తమయం సాయంత్రం 6:51. చంద్రోదయం రాత్రి 8:51, చంద్రాస్తమయం ఉదయం 7:08. అభిజిత్ ముహూర్తం పగలు 11:50 నుండి మధ్యాహ్నం 12:43 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:19 నుండి 9:12 వరకు, మరలా మధ్యాహ్నం 12:43 నుండి 1:35 వరకు. రాహుకాలం ఉదయం 10:38 నుండి మధ్యాహ్నం 12:16 వరకు. గుళిక కాలం ఉదయం 7:20 నుండి 8:59 వరకు. యమగండం మధ్యాహ్నం 3:34 నుండి సాయంత్రం 5:12 వరకు. బుధ పంచ సప్త శలాక వేధ రేపు తెల్లవారుజామున 4:20 నుండి ఉదయం 10:41 వరకు ఉంటుంది. బుధ గ్రహం ఆరుద్ర నక్షత్రం 3వ పాదంలో సంచరించే సమయంలో చంద్రుడు పూర్వాషాఢ నక్షత్రం 2వ పాదంలో సంచరిస్తున్నప్పుడు ఈ వేధ ఏర్పడుతుంది. ఈ వేధ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. మాస శూన్య నక్షత్రం రేపు రాత్రి 11:21 నుండి ఎల్లుండి రాత్రి 12:22 వరకు ఉంటుంది. జ్యేష్ఠ మాసంలో వచ్చే పుష్యమి, ఉత్తరాషాఢ నక్షత్రాలని మాస శూన్య నక్షత్రాలు అని పిలుస్తారు. ఈ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. తిథి శూన్య నక్షత్రం రేపు రాత్రి 11:21 నుండి ఎల్లుండి మధ్యాహ్నం 3:46 వరకు ఉంటుంది. ఏ మాసంలో అయినా తదియా తిథి ఉన్న రోజున ఉత్తర ఫల్గుని, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర నక్షత్రాలు ఉన్నట్లయితే ఆ నక్షత్రాలను తిథి శూన్య నక్షత్రాలు అని పిలుస్తారు. ఈ సమయం శుభకార్యాలకు అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.